మీడియా సోదరులకు నమస్కారం. శాసనసభలో శాసన మండలి సభలో ప్రభుత్వం దాటవేసే ధోరణి కానీ ఎదురుదాడి చేసే ధోరణి చేస్తూ ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రస్తావిస్తే వాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళకు కావలసిన వాళ్ళకు అవసరమైన ప్రభుత్వానికి పేరు వచ్చే కార్యక్రమాలకు మాత్రమే పనిచేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. 3 రోజులుగా లగచర్ల మీద చర్చ పెట్టినా ఈరోజు ఆటో కార్మికులకు మరి ఆదుకోవాలనే ప్రయత్నం చేసినా దేని మీద కూడా వాయిదా తీర్మానాన్ని అనుమతించలేదు. గౌరవ మా నాయకులందరూ చెప్పినట్టు ఈ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి అందరికి అన్ని ఇస్తామని చెప్పి ఇవాళ కొందరికే కొన్ని ఇస్తామనే ధోరణి అవలంబిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి మహిళలకు సంబంధించి రవీంద్రరావు గారు చెప్పినట్టు 93 లక్షల అప్లికేషన్లు వస్తాయి, 42 లక్షల మందికే, అది కూడా 1-2 సిలిండర్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. మనం ముందుగా పైసలు కట్టుకుంటే తర్వాత సబ్సిడీ ఇస్తామని అప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ అంగన్వాడీకి సంబంధించి మేము మాట్లాడటం జరిగింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో అంగన్వాడీ టీచర్ల జీతాలు 4200, ఆయాలకు 2200 వచ్చాయి. కేసీఆర్ గారు మరి అంగన్వాడీలు గ్రామీణ ప్రాంతాల్లో తండాల్లో గూడాల్లో మరి మహిళలకు గర్భిణీ బాలింతలకు వాళ్ళు చేస్తున్న సేవల్ని గుర్తించి 2 సార్లు వాళ్ళ జీతాలు పెంచారు. ఒకసారి పిఆర్సీ ఇచ్చారు, ఒకసారి 30% ఫిట్మెంట్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. మరి అలాంటి అంగన్వాడీ టీచర్లు 2023 నాటికి 13,800 జీతం తీసుకుంటుండేవారు. అలాగే ఆయాలు 7,800 జీతం పొందేవాళ్ళు. మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్లు కోరుతున్నారు అని అంటే గతంలో వాళ్ళకంటూ ఒక పాలసీ ఉండేది కాదు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి జీతాలు వచ్చాయి. ప్రతి నెల ఉద్యోగస్తులతో పాటు వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళ ప్రతి నెల జీతం ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళు ఈ జీతం ప్రతి నెల కూడా రాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఎన్నికల్లో మరి వాళ్ళ హామీలు ఇచ్చినట్టు 18,000 వాళ్ళ జీతాలు పెంచుతా అన్నారు. కానీ ఉన్న జీతాలు ప్రతి నెల రాకుండా ఈరోజు ప్రభుత్వం వాళ్లకు మరి ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 65 ఏళ్ళు నిండిన వాళ్లకు టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 చొప్పున ఇస్తాం. వాళ్ళు ఎవరైనా దురదృష్టం కొద్దీ చనిపోతే మట్టి ఖర్చులకు టీచర్లకు 20,000, ఆయాలకు 10,000 ఇద్దామని అనుకున్నాం. అలాగే వాళ్లకు మరి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వాలనుకున్నాం. కానీ రిటైర్మెంట్ చేసి అందరినీ పంపించారు. దాదాపు 9,000 ఖాళీలు ఏర్పడ్డాయనంటే చాలా మంది రిటైర్ అయింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి 2 లక్షలు ఇచ్చే జీవో, ₹1,00,000 ఇచ్చే జీవో రాలేదు. ఆ మట్టి ఖర్చులకు చాలా మంది చనిపోయారు. ఈ మధ్యలో వాళ్లకు ఎలాంటి ఖర్చులు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు అధికారంలోకి రావడానికి మరి అందరూ మోసం చేసినట్టు మరి వాళ్ళని కూడా మోసం చేసి ఆ 18,000 ఎప్పటిలోకి ఇస్తారు. అలాగే వాళ్లకు ఆ 2 లక్షల బెనిఫిట్, ₹1,00,000 పెన్షన్ ఎప్పటి వరకు తొందరగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులు కూడా గమనించాలి. అందరినీ ముంచిన మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి వారి పట్ల ప్రభుత్వం పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మీ సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు అండగా పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.